మీరు నిహిలిజం అనే కాన్సెప్ట్ గురించి విన్నారా? అంటే దీని గురించి తెలుసుకున్నాక తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. వాళ్ళ కోసం డైలీ ఎంతో కొంత సమయం కేటాయించడం వంటివి చేయాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే విషయం. నిహిలిజం అంటే ఒక మనిషిని మానసికంగా కృంగదీసి తన జీవితం పట్ల, తన కుటుంబం, సమాజం పట్ల ఏ రకంగా బాధ్యత లేకుండా తయారు చేయడం అన్నమాట. ఓకే. మీరు అమెరికా లాంటి దేశంలో చూస్తే అక్కడ ఈ నిహిలిజం కారణంగా ఆ దేశం మొత్తం డేంజర్‌లో పడ్డదన్నమాట. ప్రమాదంలో పడ్డది ఈరోజు. స్కూల్‌కి వెళ్ళొచ్చినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులతో తాము బాయ్ గాదు, గర్ల్ గాదని తమకిష్టమొచ్చిన సెక్స్‌ని ఆపాదించుకుంటున్నారు. ఇంకా తాము గే అని చెప్పుకోవడానికి లేదా తాము ట్రాన్స్ అని చెప్పుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా తమ లోపల ఆ రకమైన బయోలాజికల్ మేకింగ్ ఉందనుకోండి, అయితే ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా తమ సెక్స్ నిర్ధారణ తమ పర్వర్షన్స్ ఆధారంగా నిర్ణయించుకుంటున్నారు. ఎంత ప్రాబ్లమ్ ఉంది గదా! స్కూల్ ఏజ్ వరకు మంచి కల్చరు, ట్రెడిషన్స్ ఉన్న కుటుంబంలో పుట్టి, ఆ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు హైర్ స్టడీస్ కోసం యూనివర్సిటీలోకి వెళ్ళాక, అక్కడ కొంతమంది కమ్యూనిస్ట్ ప్రొఫెసర్‌లు, ఇంకా లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ హ్మ్. వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ నిహిలిజం. దీని కారణంగా తమ కల్చర్‌ని వ్యతిరేకించడం, హ్మ్. ఇంకా గాడ్ లేడని వాదించడము, వాల్యూసు, మోరల్సు, కర్మ లాంటివి ఏవి లేవని వాదిస్తున్నారనమాట. యాహ్! వాళ్ళు అన్‌లిమిటెడ్ ఫ్రీడమ్ విత్ నో రెస్పాన్సిబిలిటీస్‌తో బ్రతకాలని ఇలాంటి ఒక పాయిజనస్ ఐడియాలజీ వైపు టర్న్ అవుతున్నారు. ఓకే. ఈరోజు ఉన్నటువంటి యూత్.